ఒకప్పుడు నాగరికతకు, సంస్కృతికి నిలయం. కానీ నేడు ఆ దేశం నిరసనల అగ్నిగుండంగా మారింది. దశాబ్దాలుగా ఇనుప తెరల వెనుక కట్టుబాట్ల సంఖ్యలలో బందీ అయిన మహిళా లోకం ఇప్పుడు కట్టలు తెంచుకున్న గోదారిలా ఉప్పెనై వస్తోంది. దీనికి కారణం కేవలం ఒక హిజాబు మాత్రమే కాదు. 40 ఏళ్ల అణచివేత, పౌర హక్కులకు భంగం ఈ మహా విప్లవానికి పునాది. జుట్టు సరిగ్గా కనపడలేదని మొరాలిటీ పోలీస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన మహసా అమినీ మరణం ఇరాన్ మహిళల గుండెల్లో మంటలు రేపింది. ఆ మంటలే ఇప్పుడు దేశవ్యాప్తంగా నియంతల గద్దెలను తాకుతున్నాయి. ఇరాన్ చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన ఘట్టం. సాధారణంగా ఇలాంటి ఉద్యమాల్లో పురుషులు ముందుంటే ఇక్కడ మహిళలే సేనాపతులుగా మారారు. వీధుల్లో వేల మంది మహిళలు తమ హిజాబులను తీసి మంటల్లో వేస్తూ, జుట్టును కత్తిరించుకుంటూ ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక చిత్రం ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. ఒక యువతి మత పెద్ద ఖమేనీ చిత్రపటానికి నిప్పు పెట్టి ఆ నిప్పుతోనే సిగరెట్ వెలిగించుకుంది. పాలకుల పట్ల ఉన్న ధిక్కారానికి ఇది పరాకాష్ఠగా సోషల్ మీడియా యూజర్లు అభివర్ణిస్తున్నారు. అక్కడ మహిళలు ధూమపానం చేయడం నిషిద్ధం. కానీ ఆ నిషేధాన్ని కూడా ఒక అస్త్రంగా మార్చుకుని ఆమె చేసిన సాహసం ఇరాన్ యువతలోని తెగింపుకు నిదర్శనంగా మారింది. పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ఖమేనీ చావాలి అనే నినాదాలు మారుమోగుతున్నాయి. టెహరాన్ వీధుల్లో ముఖానికి రక్తం పూసుకుని తిరుగుతున్న ఒక వృద్ధురాలు తనను ఆపాలని చూస్తున్న సైనికులను ఉద్దేశించి తనకు భయం లేదు, ఎందుకంటే 47 ఏళ్ల క్రితమే మరణించానంటూ గర్జించిన తీరు చూస్తుంటే అక్కడ ప్రజల సహనం ఎంతగా నశించిందో అర్థమవుతోంది. ఇది కేవలం విద్యార్థుల ఉద్యమమో లేక పట్టణవాసుల నిరసనో కాదు. కార్మికులు, మేధావులు, చివరికి ప్రభుత్వ విభాగాల్లో ఉన్నవారు కూడా లోలోపల ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలని, పాత పహ్లావీ రాజవంశం నాటి స్వేచ్ఛా వాతావరణం మళ్లీ కలగాలని వారు కోరుకుంటున్నారు. నిరసనకారులను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడుతోంది. కేవలం టెహరాన్ నగరంలోనే 200 మందికి పైగా నిరసనకారులను కాల్చి చంపినట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. నిరసనల్లో పాల్గొనే వారిని దేవుని శత్రువులుగా పరిగణించి మరణశిక్షలు విధిస్తామని దేశాధినేతలు హెచ్చరించారు. అయినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇరాన్పై ఆంక్షలు విధిస్తున్నా అక్కడి పాలకులు మాత్రం మొండిగానే ముందుకు వెళ్తున్నారు. మరి వారి హక్కుల కోసం పోరాడుతున్న ఈ మంటలు చల్లారుతాయా లేక ఇరాన్ చరిత్రను తిరగరాస్తాయా అనేది వేచి చూడాలి.